ఐడెంటిఫై ద రాంగ్ నెంబర్ అని అడిగాడమ్మా. ఒక తప్పు సంఖ్య ఇచ్చాడమ్మా, దాన్ని కనుక్కోవాలంటమ్మా. ఓకే గుడ్. 9, 27, 31, 155, 160, 1127 కదా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది, ఇక్కడ గ్యాప్ చాలా తక్కువ ఉంది, ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది, ఇక్కడ గ్యాప్ చాలా తక్కువ ఉంది, ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది. ఓహో, అంత ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం అంటే ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ అలాంటివి ఉండుంటాయి. ఒకసారి వెరిఫై చేద్దామా? 9 3s 27, 27 + 4 31, 31 5s 155. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ప్లస్లు మైనస్లు, ప్లస్లు ఇంటూ ఆల్టర్నేట్గా వస్తుంది చూడండి. ఇంటూ ప్లస్, ఇంటూ ప్లస్, అందుకని ఇది ఇంటూ ఎక్కువ గ్యాప్ కదా. 3 4 5 అంటే నెక్స్ట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. అంటే ఇది ఎంత ఉండాలి? 161 అయి ఉండాలి. అప్పుడు ఇదంతా ఉండాలి ఇంటూ 7. వెరిఫై చేయి. 7 1s are 7, 16 7s are 112. సరిపోయిందిగా. ఓకే, అంటే రాంగ్ నెంబర్ ఇస్ 160 అండ్ కరెక్ట్ నెంబర్ ఇస్ 161. అమ్మా ఇక్కడ క్వశ్చన్లో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 160 ఇవ్వాల్సింది ఇవ్వాల, 161 ఇచ్చాడు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అది పెట్టేస్తారు, నన్ ఆఫ్ దీస్ బెటర్. మీరు అది పెట్టకూడదు. కరెక్ట్ నెంబర్ ఏంటని అడగట్లే వాడు. తప్పుడు సంఖ్యను కనుగొనండి అన్నాడు. అంటే తప్పుడు సంఖ్య ఎవరు? 160. అది లేకపోతే నన్ ఆఫ్ దీస్ పెట్టాలా. గోడ్ ఆల్ ఆఫ్ యూ.